ఫోన్ వస్తుంది, ఒక నిమిషం ఉండుర్రి. మా దోస్తు ఫోన్ చేస్తుంది. హలో, ఏమైందో గిన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఏంది ఇన్స్టాగ్రామ్లో రేవంత్ సార్ను ఎవరో రైతు తిట్టిన పోస్టుకు లైక్ కొట్టినవా? ఆహా, పోలీస్ స్టేషన్కి రమ్మని నోటీస్ వచ్చిందా? అయ్యో నీ పని పాడుగాను, నీకు తెలియదానే మరి. అదే అంటున్నా, సోషల్ మీడియాలో సీఎం సార్ మీద పెట్టిన ఏ పోస్టులకు లైకులు కొట్టినా, కామెంట్లు చేసినా, రిట్వీట్లు చేసినా, వాట్సాప్లో పంపినా కూడా కేసులు అవుతున్నాయే. సరే ఒకటి చెప్తా, నిన్ను పోలీసు వాళ్ళు ఏమనొద్దంటే రేవంత్ రెడ్డి ఈజ్ మై గాడ్, తిరుపతి రెడ్డి అన్న ఈజ్ మై లార్డ్ అని రోజు వాట్సాప్ స్టేటస్లా, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు, ట్విట్టర్లో పోస్టులు పెట్టు. నీ జోలికి ఎవ్వరు రారిగా, సరేనా? మరి సరే, వార్తలు చెప్పేది ఉంది, ఉంటా మళ్ళా. కేసులు కాకుండా ఏం చేయాలనో అన్న సంగతి నాకు తెలిసింది, కానీ మాజీ ఐపీఎస్ ప్రవీణ్ సార్కే ఇంకా తెలియనట్టున్నది. అరే అడ్డిచేటోళ్ళు మనోళ్ళు అయితే బంతిలు ఏడ కూసున్నా ములుగు బొక్కలకు ఢోకుండదన్నట్టు సర్కారే మనదైనప్పుడు మన పార్టోళ్ళ మీద కేసులు పెడతారా ఎవరైనా? కాంగ్రెస్ వాళ్ళ ఏలుబడిలా పబ్లికే గాని ప్రతిపక్షాలే గాని అమ్మ అని పిలిచినా పెద్ద బూతు లెక్కనే మారిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని బూతులు తిట్టి పోస్టులు పెట్టినా అవన్నీ నీతి సూక్తులు, సుభాషిత రత్నాలుగా మారిపోతుంటాయి సోషల్ మీడియాలో. గదే కారు పాటోలే గాని, జర్నలిస్టులే గాని, పబ్లికే గాని సర్కార్కు సురుకులు పెట్టుకుంటా పోస్టులు పెడితే అవన్నీ కూడా బూతుల కిందనే ఆటోమేటిక్ గా మారిపోతుంటాయి. కాంగ్రెస్ కండువ కప్పుకోకుండా మప్టీలా తిరుగుతున్న కొందరు కాకీలు జల్దిన అవి పసిగట్టి అందరి మీద కేసులు పెడుతుంటారు. ఈ సంగతి తెలియక ఆర్ఎస్ ప్రవీణ్ సారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు పని చేయరాకుంటే ఎట్లా పని చేయాలనో నా తానికొస్తే చూపిస్తా అనబట్టే. కాంగ్రెస్ పార్టీ బీజేపీలు రెండు కలిసి ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్నాయి, ఇది వాస్తవం. ఎఫ్ఐఆర్లన్నీ కూడా గాంధీ భవన్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఆర్డర్ ఏమో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది. అక్కడి నుండి ఏకదమ్మన 10 మంది కోదాడ నుంచి కొడంగల్ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా పోలీస్ స్టేషన్లకు పోతారు. 2 నిమిషాల ఎఫ్ఐఆర్ ఇస్తారు. 9 గంటల 20 నిమిషాలకు కంప్లైంట్ ఇస్తే 10 గంటల 10 నిమిషాలకు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఎఫ్ఐఆర్లన్నీ గాంధీ భవన్ లో తయారైతున్నాయి. సీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్ వస్తున్నాయని అంటుండేంది సారు? ప్రజాపాలన అంటే గాంధీ భవన్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఒకటే కదా, రెండు అలగలగెందుకు చూస్తారు? బిఎన్ఎస్ సెక్షన్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళ మీదనే పనిచేస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బూత్ పోస్టుల మీద అస్సలు పనిచేయాయి. అంటే సెక్షన్లు ఆ పోస్టుల మీద పారాయన్నట్టు. ఈ సంగతి మీరు అర్థం చేసుకోకుండా సర్కార్ను అంటే అస్సలు మంచిగా లేదు సార్ అని అంటుర్రు ప్రజాపాలన ఫలాలు అందుకుంటున్న పబ్లిక్.